మన శరీరంలో ఏదైనా ఎముక విరిగితే వెంటనే ఒక ఎక్స్రే తీయించి చూస్తాం కదా. ఆ నలుపు తెలుపుల చిత్రంలో ఆ ఎముక ఎక్కడ విరిగిందో స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్లు కూడా దాన్ని చూపిస్తూ ఇక్కడే సమస్య ఉంది అని ఖచ్చితంగా నిర్ధారిస్తారు. అవును, ఖచ్చితంగా. అదొక స్పష్టమైన భౌతిక రుజువు కదా. అదే. కాని మన మనసును ఎవరైనా తీవ్రంగా గాయపరిచినప్పుడు లేదా పదే పదే మనల్ని మానసికంగా కుంగుదీస్తున్నప్పుడు ఆ నొప్పిని చూపించడానికి మన దగ్గర ఎలాంటి ఎక్స్రే యంత్రాలు లేవు. ఆ అదృశ్యమైన గాయాలు అంటే ఆ అంతుచిక్కని మానసిక అలసట అనేది మనిషిని లోపలి నుండి నిశ్శబ్దంగా తినేస్తూ ఉంటుంది. ఈరోజు మన డీప్ డైవ్లో ఈ విషయం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. నిజమే. ఆ అదృశ్యమైన మానసిక భారమే మనిషిని చాలా ఎక్కువగా కుంగుతిస్తుంది. అంటే భౌతికమైన గాయముందనుకోండి, కొన్ని రోజుల్లో మానుతుంది. కాని పదే పదే మనకు ఎదురయ్యే వ్యక్తులు, వాళ్ళ ప్రవర్తన వల్ల కలిగే ఆ మానసిక ఘర్షణ ఉంది చూసారా, అదొక అంతులేని వలయంలా మారుతుంది. కరెక్ట్ అండి. ఎవరితోనైతే మనం తప్పనిసరిగా ప్రయాణించాలో, ఆ ఇంట్లోనూ ఆఫీస్లోనూ వారే మనకు అతిపెద్ద మానసిక సవాలుగా మారినప్పుడు ఆ పరిస్థితి ఒక ఉక్కిరిబిక్కిరి చేసే చీకటి గదిలా అనిపిస్తుంది. ఖచ్చితంగా. అయితే ఆ అదృశ్యమైన చీకటి గదిలో నుండి బయటపడే మార్గాన్ని వెతకడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం దీన్ని ఏదో సాధారణ సైకాలజీ పుస్తకం నుండో లేదా ఒక ప్రాచీన గ్రంథం నుండో తీసుకోట్లేదు. ఒక అత్యంత పవిత్రమైన శివవరదానం ఆధారంగా ఇవ్వబడిన ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. అంటే మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఆ విసుగు పుట్టించే లౌకిక కర్మబంధనాలను ఒక ప్రశాంతమైన సేవా సంబంధాలుగా ఎలా మార్చుకోవాలో ఈ శివవరదానం చాలా స్పష్టంగా వివరిస్తుంది కదా. అవును, అదే. అసలు మనకు తీవ్రమైన కోపం తెప్పించే బంధాలను కూడా ఒక సేవలా గెలా చూడగలమనేది వినడానికి కొంచెం వింతగా అనిపించినా దీని వెనుకున్న ఒక లోతైన అర్థాన్ని, దాని ఆచరణాత్మక విధానాన్ని మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ వరదానంలో ప్రస్తావించిన ఒక అత్యంత ఆసక్తికరమైన పదం గురించి అడుగుతాను. అదే మరజీవ జన్మ. అసలు దీని వెనుకున్న అసలైన అర్థమేంటి? మరజీవ జన్మ అంటే అక్షరాల చెప్పాలంటే బతుకుండగానే చనిపోయి మళ్లీ పుట్టడంలాంటి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి. అంటే భౌతికంగా ప్రాణం పోవడం అని కాదు ఇక్కడ అర్థం. ఓహో, అంటే ఒక మెటఫర్లాగా వాడారన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. మన పాత ఆలోచన విధానాలు, ఇతరుల పట్ల మనం పెంచుకున్న ఆ పాత కోపాలు, పగలు, చేదు జ్ఞాపకాలివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ మనసులోండి శాశ్వతంగా వదిలేసి ఒక సరికొత్త దృక్పథంతో బతకడాన్ని ఇది సూచిస్తుంది. రైట్. ఒక రకంగా చెప్పాలంటే గతం తాలూకు భారాన్ని మోస్తున్న మన పాత వ్యక్తిత్వం మరణించి పూర్తిగా స్వచ్ఛమైన ఒక కొత్త వ్యక్తిత్వం జన్మించడమన్నమాట. వావ్! అంటే ఇప్పుడు మనం కంప్యూటర్లో హ్యాంగ్ అయినప్పుడు రీసెట్ బటన్ నొక్కుతాం కదా, అలాగన్నమాట. లేదా చిన్నప్పుడు మనం బడిలో నల్లబల్ల మీద సుద్దముక్కతో రాసిన తప్పులన్నింటినీ ఒక డస్టర్తో పూర్తిగా చెరిపేసి మళ్ళీ కొత్తగా అందంగా అక్షరాలు దిద్దడం లాంటిది. పాత కర్మలు, పాత అపర్ధాల అన్నీ చెరిపేసి సరికొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు భావించడమే ఈ మరజీవజన్మ. కాని ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తోంది. అడగండి. నల్లబల్ల మీద అక్షరాలు చెరిపేసినంత సులభంగా మనసులోని చేదు జ్ఞాపకాలను చెరిపేయడం సాధ్యమా? అంటే మనిషి మెదడు గాయాలను అంత త్వరగా మర్చిపోదు కదా. అసలు ఈ స్మృతి మానసికంగా ఎలా పనిచేస్తుంది అంటారు? మీరు అడిగిన ప్రశ్నలో చాలా లోతైన అర్థం ఉందండి. మరజీవ జన్మ అంటే ఆ పాత విషయాలను బలవంతంగా మర్చిపోవడం లాంటిది కాదు. జ్ఞాపకాలు మన మెదడులో అలాగే ఉంటాయి. కానీ ఆ జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న భావోద్వేగ తీవ్రత ఉంటుంది కదా, ఆ ఎమోషనల్ ఛార్జ్, అది చనిపోతుంది. ఓహో, ఎమోషన్ కట్ అయిపోతుందన్నమాట. అవునండి. ఎప్పుడైతే నేను ఆ పాత కర్మల వలయంలో చిక్కుకున్న పాత వ్యక్తిని కాదు, ఇది నా మరజీవ జన్మ అని మన స్మృతిలో బలంగా ఉంచుకుంటామో అప్పుడు మన చుట్టూ ఉన్న లౌకిక కర్మబంధనాలను చూసే ఆ దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది. రైట్. శివవరదానం ఏం చెబుతుందంటే, ఎప్పుడైతే ఈ కొత్త దృక్పథం వస్తుందో అప్పుడు దైవిక మార్గదర్శకత్వం ఆధారంగా ఆ బంధనాలన్నీ సేవా సంబంధాలకు ఆధారమవుతాయి. గతం తాలూకు కోపం ఇంకా మనల్ని కంట్రోల్ చెయ్యదు. ఇక్కడొక పదాన్ని మనం కొంచెం విడవర్చి మాట్లాడుకోవాలి. కర్మబంధనం అనగానే జనరల్గా మనకు గుర్తొచ్చేదేంటంటే ఒక ఇనుప సంకెళ్ళు లేదా ఒక జైలు. అబ్బా, వీళ్లతో నాకేం కర్మరా బాబూ అని రోజూ ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. నిజమే, చాలామంది అలానే ఫీల్ అవుతారు.
బంధమంటేనే స్వేచ్ఛను లాగేసుకునేది అన్న భావన చాలా బలంగా నాటుకుపోయింది కదా. మరి అలాంటి ఉక్కిరిబిక్కిరి చేసే బంధాన్ని ఒక సేవా సంబంధంగా మార్చుకోవడమంటే ఏంటి? అసలా ట్రాన్సిషన్ లోపల ఎలా జరుగుతుందంటారు? అంటే మనం సాధారణంగా కర్మబంధనాన్ని ఒక శిక్షగా భావిస్తాం. అవతలి వ్యక్తి మనల్ని బాధిస్తున్నాడు, మనం బాధితులము అనే భావనే ఆ బంధనానికి మూలం కదా. ఆ భావనలో ఎప్పుడూ ఒక ఘర్షణ, ఒక మానసిక అలసట ఉంటుంది. కాని సేవా సంబంధమంటే అవతలి వ్యక్తి ప్రవర్తన ఎలా ఉన్నా కూడా వాళ్లు మార్చాలనే ఆ వృథా ప్రయాసను వదిలేస్తాం. ఓహో, వాళ్లను మార్చే ప్రయత్నం చెయ్యం. అవును, మన ఉన్నతమైన స్థితి నుండి వాళ్లకొక మనశ్శాంతిని, సానుకూలతను అందించడం. అంటే బంధం అనేది మనల్ని బంధించే జైలు కాదు, అది ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు లేదా మన ఓర్పును పరీక్షించుకోవడానికి దొరికిన ఒక అవకాశమనే దృక్పథమనమాట. బాధితులం అన్న స్థితి నుండి సేవ చేసేవాళ్ల స్థితికి ఎదగడమే ఈ పరివర్తన. వినడానికి చాలా బావుంది, కాని ఇక్కడే నాకొక బలమైన సందేహం వస్తోంది. గదిలో కూర్చుని ఆలోచనల పలకను చెరిపేసుకోవడం థియరీపరంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కాని వాస్తవ జీవితంలోకి వస్తే ఇంట్లోనో లేదా పనిచేసే చోటనో ఎప్పుడూ మనల్ని మానసికంగా కృంగదీసే వ్యక్తులు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి గొడవపడేవాళ్లు లేదా ఎప్పుడూ ఒక నెగటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్లు ఉంటారు. ఉదయాన్నే లేచి నేను వీరికి సేవ చేస్తున్నాను అని బలవంతంగా ఫీలైతే ఏమవుతుంది? లోపల ఇష్టం లేకుండా పైన సేవ చేస్తున్నాను అని పదే పదే అనుకుంటే అది మానసికంగా మరింత అలసటను, తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది కదా. ఇది ఆచరణాత్మకంగా ఎలా సాధ్యమంటారు? మీరడిగిన పాయింట్ చాలా కరెక్ట్ అండి. నేను సేవ చేస్తున్నాను అని పైకి అనుకుంటూ లోపల వాళ్ల ప్రవర్తన మీద అసహ్యాన్ని దాచుకుంటే ఖచ్చితంగా ఆ మానసిక ఒత్తిడి రెట్టింపవుతుంది. అందుకే ఈ శివవరదానంలో ఒక అద్భుతమైన మర్మాన్ని చెప్పారు. సేవా సంబంధంలో ఉన్నప్పుడు ఒక నిర్దిష్టమైన జ్ఞానాన్ని మనసులో బలంగా నాటికోవాలి అని ఈ వరదానం చెప్తోంది. అదేంటంటే ఈ సృష్టిలో అందరూ వెరైటీ ఆత్మలు. అందరూ వెరైటీ ఆత్మలు? అవును. ప్రతి ఒక్కరూ భిన్నమైన వ్యక్తులు. ఎవరి సంస్కారాలు వారివి అన్న వాస్తవాన్ని మనం సంపూర్ణంగా అంగీకరించి నడుచుకోవాలి. ఈ మాట వింటుంటే ఏదో ఒక పెద్ద చిక్కుముడి విడిపోయినట్లనిపిస్తోంది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒకేలా ఆలోచించరు, ఒకేలా ప్రవర్తించరు అని ముందే మనం ఒక కంక్లూజన్కి వచ్చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనం ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళి నాకు తీయని పండ్లు కావాలి అని పోరాడితే అందులో అర్థముందా? లేదు గదా. వేప చెట్టు చేదుగానే ఉంటుంది, మామిడి చెట్టు తీయగానే ఉంటుంది. అది వాటి సహజ స్వభావం. అలాగే వ్యక్తుల స్వభావాలు కూడా అంతే భిన్నంగా ఉంటాయని అంగీకరించడమే కదా దీని అర్థం. సరిగ్గా చెప్పారు. అసలు మనకి విసుగు, కోపం ఎందుకొస్తాయి చెప్పండి? ఎందుకంటే అవతలి వ్యక్తి అచ్చం మనలాగే ఆలోచించాలి, మనలాగే బిహేవ్ చెయ్యాలి అని మనం బలంగా ఆశిస్తాం. మనకు ఉన్న విచక్షణ వాళ్లకు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. అవును, చాలాసార్లు అలానే జరుగుతుంది కదా. కాని సృష్టిలో ఆత్మలన్నీ వెరైటీ. ఒకరు అకారణంగా కోపంగా ఉంటారు, మరొకరు స్వార్థంగా ప్రవర్తిస్తారు, ఇంకొకరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎవరి కర్మ, ఎవరి ప్రయాణం వాళ్లది. ఎప్పుడైతే ఈ భిన్నత్వాన్ని, ఈ వెరైటీని మనం హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు అవతలి వ్యక్తి ప్రవర్తన మనల్ని గాయపరచదు. మీరడిగిన ఆ మానసిక అలసట అప్పుడు రాదు. ఎందుకంటే మనం వాళ్ల నుండి అసాధ్యమైన వాటిని ఆశించడం మానేస్తాము కాబట్టి. నిజమే. ఈ విశ్లేషణ మన కళ్ళు తెరిపిస్తోంది. అంటే వాళ్ల ప్రవర్తన చూసి వీళ్ళెందుకిలా చేస్తున్నారు అని బాధపడే బదులు, ఓహో వీళ్ల స్వభావం ఇలా ఉందన్నమాట, ఇది వాళ్ల వెరైటీ లక్షణం అని మనం ప్రశాంతంగా ఒక నిర్ణయానికి రాగలుగుతాము. అప్పుడు ఆ బంధంలో మనం ఎప్పటికీ విసుగు చెందము. అవును, మన అంచనాలు ఆగిపోయిన క్షణంలోనే మనకు సగం ప్రశాంతత దొరుకుతుంది. అయితే ఇదంతా సాధారణ వ్యక్తుల విషయంలో లేదా చిన్న చిన్న లోపాలున్నవాళ్ల విషయంలో బాగానే పనిచేస్తుంది. వాళ్లను వెరైటీ ఆత్మలు అనుకుని మనం కాంప్రమైజ్ అవ్వచ్చు. కాని ఇక్కడొక అత్యంత కఠినమైన ప్రశ్న ఉంది. ఉద్దేశ్యపూర్వకంగా మనకు కీడు చేసేవారి పరిస్థితి ఏంటి? అంటే కావాలనే హాని చేసేవాళ్లుంటారు కదా. ఇక్కడే ఈ శివవరదానం యొక్క అత్యంత లోతైన కోణం బయటపడుతుంది. వరదానంలో కేవలం సాధారణ వ్యక్తుల గురించే కాకుండా చాలా తీవ్రమైన స్వభావమున్న వ్యక్తుల గురించి కూడా స్పష్టమే చెప్పారు. దానికి వాడిన పదాలు అతి పాపాత్మ మరియు అపకారి ఆత్మ. అపకారి ఆత్మ అంటే మనకు నేరుగా హాని చేసేవాళ్లు,
ఉద్దేశ్యపూర్వకంగా మన జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకునేవారు అని అర్థమొస్తుంది. సాధారణంగా ఎవరైనా మనకు అపకారం చేస్తే వాళ్లమీద విపరీతమైన అయిష్టము, ద్వేషము కలగడమనేది సహజం కదా. కనీసం వాళ్ల మొహం కూడా చూడకూడదు అనిపిస్తుంది. అవును, చాలా కామన్ రియాక్షన్ అది. వాళ్లు కూడా అదే స్థాయిలో నష్టపోవాలి అని లోపలొక అగ్ని రగులుతూ ఉంటుంది. మరి శివవరదానం ప్రకారం అలాంటి అత్యంత కష్టతరమైన వ్యక్తులకు ఎలా వ్యవహరించాలి? ఎవరైనా మనకు తీవ్రమైన హాని చేసినప్పుడు వాళ్లమీద ద్వేషం రావడం సాధారణమైన మొదటి ప్రతిస్పందన. కాని ద్వేషమనేది ఒక కాలుతున్న బొగ్గులాంటిది. కాలుతున్న బొగ్గు? అవును. అవతలి వాళ్లమీద విసరడానికి ఆ బొగ్గును మన చేతిలో పట్టుకుంటే ముందుగా కాలిపోయేది మన చెయ్యే కదా. అందుకే వరదానంలో ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు. అతి పాపాత్మ లేదా అపకారి ఆత్మ పట్ల కూడా అయిష్టము మరియు ద్వేషానికి బదులుగా దయార్ద్ర హృదయులుగా మారాలి అని స్పష్టంగా చెప్పారు. ఒక్క నిమిషం, ఈ విషయం అంగీకరించడానికి చాలా కష్టంగా ఉంది. ఇక్కడొక సహేతుకమైన అభ్యంతరం చెప్పాల్సిందే. ఒక పక్క ఒక వ్యక్తి మనల్ని, మన కుటుంబాన్ని లేదా మన కెరియర్ని ఉద్దేశ్యపూర్వకంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్లమీద కోపానికి బదులు దయ చూపించడమంటే అది మన చేతకానితనానికి నిదర్శనం కాదా? చాలా మందికొచ్చే సందేహం ఇదే. అది వాళ్ళ తప్పులని సమర్థించినట్లవ్వదా? వాళ్లను మరింత రెచ్చిపోయేలా ప్రోత్సహించినట్లవ్వదా? అసలు మనల్ని గాయపరిచే చేతులపై మనం దయ ఎందుకు చూపాలి? ఇది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే అత్యంత సహజమైన ఘర్షణండి. కాని ఇక్కడ దయ చూపించడమంటే వాళ్ల తప్పులను సమర్థించడమని కాదు, లేదా వాళ్లు చేసే హానికి తలవంచడమని కూడా కాదు. ఇక్కడ దయ అంటే ఒక మానసిక రక్షణ కవచం. ఓహో, మనల్ని మనం కాపాడుకోవడానికి. అవును. అవతలి వ్యక్తి ఎందుకు అపకారం చేస్తున్నాడన్న కారణాన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిస్తే వాళ్లలోని అహంకారం, భయం, అజ్ఞానం లేదా వాళ్ల మానసిక అశాంతి వల్ల వాళ్లు ఇతరులకు హాని చేస్తారు. లోపల విపరీతమైన చీకటి, అనారోగ్యం ఉన్నవాళ్లే ఇతరులకు కీడు తలపెడతారు. దయ అంటే ఆ అజ్ఞానాన్ని చూసి జాలిపడే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి. అంటే దయ అనేది వాళ్లకోసం కాదు, ముందుగా మన మనసును రక్షించుకోవడం కోసం అన్మాట. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక ఆస్పత్రిలో మానసిక సమతుల్యత కోల్పోయిన రోగి డాక్టర్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే డాక్టర్ తిరిగి వాళ్లమీద ద్వేషం పెంచుకోడు గదా. పాపం ఇతనికి ఈ వ్యాధి తీవ్రత వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు అని దయాభావన ఉంచుతాడు. అలాగే ఈ అపకారం చేసే ఆత్మలను కూడా ఆధ్యాత్మికంగా, మానసికంగా తీవ్రమైన జబ్బుపడిన వ్యక్తులుగా చూడాలి. రైట్. వాళ్ల ప్రవర్తన ఒక వ్యాధి లక్షణం. అలా చూసినప్పుడు మనలో ద్వేషం పుట్టదు. ద్వేషం పుట్టనప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ల పట్ల దయ ఉంచుతూ దాన్ని కూడా ఒక సేవా సంబంధంగా భావించి మానసికంగా క్షమిస్తూ సేవ చెయ్యాలి. ఇదే నిజమైన బలం, చేతకానితనం కాదు. వావ్! ఇది నిజంగా ఆలోచనా సరళిని సమూలంగా మార్చేసే ఒక విప్లవాత్మకమైన మార్పండి. అవతలి వ్యక్తిని విలన్లాగా చూడటం మానేసి ఒక మానసిక రోగిగా లేదా అజ్ఞానిగా చూసినప్పుడు మనలో ఉన్న విక్టమ్ మెంటాలిటీ మాయమైపోతుంది. ఖచ్చితంగా. వాళ్ల కర్మ వాళ్లని దహిస్తుండొచ్చు, కాని మన మనసు మాత్రం ఆ ద్వేషమనే విషం నుండి పూర్తిగా రక్షించబడుతుంది. దయ అనేది అవతలి వ్యక్తికి ఇచ్చే బహుమతి కాదు, అది మనకు మనమిచ్చుకునే ఒక విముక్తి పత్రం లాంటిది. ఎంత అద్భుతంగా చెప్పారు. ఎప్పుడైతే మనం ఈ విముక్తిని పొందుతామో మనం కేవలం ఒక సాధారణ వ్యక్తిగా మిగిలిపోము. అందుకే వరదానంలో ఈ ఆచరణ వల్ల కలిగే ఒక గొప్ప ఫలితాన్ని వివరించారు. ఎవరైతే ఇలా పాత బంధాల పట్ల స్మృతిని మార్చుకుని ప్రతి ఆత్మ భిన్నమైనది అని అంగీకరించి అపకారుల పట్ల కూడా దయ చూపిస్తూ సేవ చేస్తారో వారు ప్రసిద్ధి చెందిన విశ్వ కళ్యాణకారులుగా మరియు పరోపకారులుగా మహిమ చేయబడతారు అని శివవరదానంలో కీర్తించారు. విశ్వ కళ్యాణకారులు అంటే మొత్తం ప్రపంచానికి, విశ్వానికి మేలు చేసేవారు. ఒక అపకారి పట్ల కూడా శాంతిని, దయను ప్రసరించగలిగిన వ్యక్తి తన చుట్టూ ఉన్న వాతావరణానికి ఎంతటి అపారమైన సానుకూల శక్తినిస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రతికూలతను తీసుకుని తిరిగి సానుకూలతను పంపడమే అసలైన పరోపకారం. అవునండి. అపకారం చేసిన వాళ్లని కూడా తమ దయతో, క్షమాగుణంతో గెలవడం అంటే చీకటిని వెలుతురుతో జయించడమే. అలా జీవించేవారు అప్రయత్నంగానే తమ చుట్టూ ఉన్నవాళ్లకి ఒక దీపస్తంభంలా మారి అందరికీ మార్గదర్శకులవుతారు.
అంతటి స్థిరత్వాన్ని సాధించిన వాళ్లనే ఈ సృష్టి పరోపకారులుగా కీర్తిస్తుంది. చాలా గొప్ప విషయమండి. సో ఈనాటి మన డీప్ డైవ్లో తెలుసుకున్న ముఖ్యమైన విషయాలను ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకుంటే, పాత కర్మబంధాల భారాన్ని వదిలించుకోవడానికి ప్రతిరోజూ మన మనసును కొత్తగా ఉంచుకుంటూ ఆ మరజీవా జన్మ అనుభూతిని పొందాలి. కరెక్ట్. మనకు ఎదురయ్య మనుషులందరూ వెరైటీ ఆత్మలు అని మనం పూర్తిగా అంగీకరించాలి. అప్పుడు మన అంచనాలు పోయి విసుగురాదు. మరియు మనకు కీడు చేసే అతి పాపాత్మలు లేదా అపకారి ఆత్మల పట్ల కూడా మనం ద్వేషాన్ని పెంచుకోకుండా, వాళ్లు ఆధ్యాత్మికంగా అజ్ఞానంలో ఉన్నారని గుర్తించి దయార్ద్ర హృదయులుగా మారాలి. అప్పుడే మన కర్మబంధనాలు తొలగిపోయి మనం విశ్వకల్యాణకారులుగా ఎదుగుతాము. సరిగ్గా చెప్పారు. ఈ విశ్లేషణ సారాంశమంతా ఇందులో ఇమిడి ఉంది. ఈ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టడం స్టార్ట్ చేసిన మరుక్షణం నుండే జీవితంలో ఒక అద్భుతమైన ప్రశాంతతను చూస్తాము. ట్రాఫిక్లో పక్కనుండి దూసుకొచ్చి గొడవపడే ఆగంతుకుడైనా, ఆఫీస్లో ప్రతి పనిలోనూ తప్పులు వెతికే పై అధికారైనా, లేదా ఏళ్ల తరబడి మనల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న ఎవరైనా సరే, వాళ్లని కేవలం ఒక వెరైటీ ఆత్మగా చూస్తూ మన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం ఒక అద్భుతమైన కళ. ఆ కళలను సాధించిన వాళ్లకు ఇక జీవితంలో ఏ వ్యక్తి అడ్డంకిగా మారలేరు. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక విషయం ఆలోచిద్దాం. మన దైనందిన జీవితంలో మనకు అత్యంత కోపం తెప్పించే లేదా పదే పదే కన్నీళ్లు పెట్టించే వ్యక్తిని గుర్తు తెచ్చుకుందాం. వాళ్లను ఒక భయంకరమైన శత్రువులా కాకుండా కేవలం అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న ఒక వెరైటీ ఆత్మగా చూస్తూ వాళ్ల పట్ల రగులుతున్న ఆ ద్వేషానికి బదులు గుండెల్లో ఒక చిన్న దయాభావన చూపగలిగితే ఆ క్షణంలోనే మన మనసుకు ఎంత స్వేచ్ఛ, ఎంతటి గొప్ప ఉపశమనం లభిస్తుందో కదా. ఖచ్చితంగా చాలా రిలీఫ్ ఉంటుంది. ఆ స్వేచ్ఛే బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత స్వచ్ఛమైన పరోపకారమేమో. ఒకసారి లోతుగా పరిశీలించండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మన డీప్ డైవ్లో కలుద్దాం.